శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. సాహితీ నందనానికి సాదర స్వాగతం. సాహితీ నందనంలో విరబూసిన మందారం శ్రీరామచంద్రుడు గారు. వారి మాటల్లోని మధురిమలు మేము స్వయంగా విన్నాము. ఆ మాటలు వారి గొంతు ద్వారా వినిపించలేకపోయినా వారి కావ్యాల ద్వారా, వారి రచన ద్వారా, వారి మాటలు ఎలా ఉంటాయో వారి రచనల నుంచి సేకరించి మీకు అందించాలని చిన్న ప్రయత్నం చేపట్టడం జరిగింది. వారి మాటలు నేను 2.5 దశాబ్దాలు పైగా విన్నాను. ఆ మాధుర్యాన్ని కొంత మన వాళ్ళకి పంచాలి, తెలుగు వాళ్ళకి పంచాలి, భారతీయులకు పంచాలి అని కొన్ని ఆంగ్ల భాషలోను, కొన్ని ఆంధ్ర భాషలోను, అంటే తెలుగు భాషలోను నేను ఈ వీడియోలు చేయదలుచుకున్నాను. ఆ కార్యక్రమంలో, ఆ పరంపరలోని భాగమే ఈ కాలంలో ఒక 4-5 వీడియోలు తెలుగులో వారి వ్యాస మంజరి, వ్యాసాల గుత్తి అన్నమాట. వ్యాసాలనే సుమాల అంటే సుమగుచ్చం, గుత్తి అంటే గుచ్చం అన్నమాట. సుమగుచ్చం ఓ పూల గుత్తి ఉంది. వారి వ్యాసాలన్నీ కూడా చాలా మందికి తెలియదు. వారి వ్యాసమంజరి ఒకటి ఉంది అని మొన్న ఎవరు అడుగుతున్నారు నన్ను. వారి వ్యాసమంజరి ఒకటి ఉందా? ప్రస్తావనలు అనేది ఉంది పుస్తకం, కానీ వ్యాసమంజరి అనేది ఒకటి ఉందా అంటే, నిజానికి యూట్యూబ్ లో వారిని గూర్చి మనం గనక సెర్చ్ కొడితే వారిని గురించి అన్ని వివరాలు వస్తాయి, వారి పుస్తకాల వివరాలు వస్తాయి. అది కాకుండా ఈ మధ్యనే బెంగళూరులోని, అంటే మన దాక్షిణాత్య భాషలకు కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క స్థానం ఏదైతే ఉందో, ఒక విభాగం ఏదైతే ఉందో అది బెంగళూరులో ఉంటుంది. వాళ్ళు ఒక చిన్న మోనోగ్రాఫ్ అంటారు, అంటే మన సాహితీ నిర్మాతలు అనే ఒక వరుస క్రమంలో శ్రీరామచంద్రుడు గారిని గురించి కూడా రాపించాలని వాళ్ళు సంకల్పించుకున్నారు. రాయాలని నన్ను అడిగారు, రాశాను. ఆ పుస్తకం వచ్చి కూడా దాదాపు సంవత్సరం కావస్తోంది. పుల్లెల శ్రీరామచంద్రుడు అని గనక మనం కొట్టినట్టు అవుతుంది, ఎందుకంటే అది నా పబ్లికేషన్ కాదు కాబట్టి సాహిత్య అకాడమీ పబ్లికేషన్స్ లో తెలుగు భాషలో లభిస్తుంది. అందులో వారి సమగ్ర జీవిత చరిత్ర మోనోగ్రాఫ్ కొన్ని నియమాలు ఉంటాయి, 120 పేజీల కంటే మించకూడదని. అందువల్ల వారి అంత అద్భుతమైన జీవితాన్ని ఏదో కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్న టైప్ లో అంత సుదీర్ఘ జీవితాన్ని, 88 సంవత్సరాల అద్భుతమైన జీవితం గడిపారు ఆయన. అది కూడా క్రియాశీలకంగా గడిపారు. ఏదో మామూలుగా వృద్ధాప్యం వారిని ఏం చేయలేకపోయింది, వృద్ధాప్యం వారిని బాధించలేదు. చివరి క్షణం వరకు కూడా వారి కలం సాగుతూనే ఉండింది. ఆ చివరిలో వచ్చినదే పుల్లెల వారి వ్యాస మంజరి. అది కూడా వారి ప్రూఫ్లు చూసుకున్నారు. 88 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో పండించిన మందారాలు, పారిజాతాలు ఎన్నెన్నో. వాటి మీద కొంచెం పరిచయం చేయాలని నేను ఈ సాహిత్య నందన కార్యక్రమాన్ని తలపెట్టాను. కొందరు ఆచార్యవర్యుల్ని అర్థించాను, కానీ వాళ్లకు ఉన్నటువంటి కార్యవ్యగ్రత కారణంగా మళ్ళీ వారి శ్రీరామచంద్రుడు గారి పుస్తకాలన్నీ సంపాదించాలి, దాని గురించి మాట్లాడాలి ఇత్యాదులు ఉంటాయి. కాబట్టి చాలా మంది ముందుకు రాలేకపోయారు. ఏదో కొద్ది మంది వచ్చారు, అవైలబుల్ ఉన్నారు. అలాంటప్పుడు నా తపన ఏమిటంటే, వారి గ్రంథాలు ఇన్ని గ్రంథాలు ఉన్నాయి అనడంతో పాటుగా ఇన్ని విషయాలు వారు స్పృశించారు అంటే మనకు తెలియనటువంటి ఎన్నో అమూల్యమైన అపూర్వమైన విషయాలు. మనం ఎలాగూ అందరూ అన్ని పుస్తకాలు చదవలేరు కాబట్టి చదవని వాళ్ళకు కూడా రామాయణంలోని రహస్యాలు, భారతంలోని రహస్యాలు, కాళిదాస కావ్యాల్లోని విశేషాలు ఇలా వారు స్పృశించని విషయం లేదు. పోనీ మనము కనీసం ఈ రోజుల్లో అందరూ కూడా భోజనాలకు వెళ్ళి పెళ్లిళ్లలో 120 వంటకాలు వాళ్ళు వడ్డిస్తే వీళ్ళు తింటారా, ఆస్వాదిస్తారా? కానీ ఇన్ని ఉన్నాయి, ఓహో ఇన్ని రకాలు ఉంటాయా అని లిస్ట్ చూసి తెలుసుకుంటారు. అదే విధంగా ఆ భోజనం యొక్క ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తామంటే, భరతుడు నాట్యశాస్త్రంలో కూడా అదే ఇచ్చాడు. ఎందుకంటే మనకి అది ఏంటి, రోటీ కపడా మకాన్ కాబట్టి తొందరగా ఇష్టమవుతుంది అని చెప్పడం.
అదేవిధంగా ఓహో! ఇన్ని విషయాలున్నాయి. అందులోనూ మనందరికీ కూడా అంటే సామాన్యులకి ఒక్కొక్కసారి స్ఫురించని. మనం తట్టని అని మామూలుగా మాట్లాడుతుంటాము. మనస్సులో స్ఫురించని విషయాలు మరి మేధావి కాబట్టిను, తర్వాత ఆ సముద్ర మంథనంలోనే ఉన్నారు వారి జీవితం అంతా కాబట్టి, వారు చూసినటువంటి ఆ దృక్కోణం వేరు, ఆ పరిశీలన వేరు. ఒక్కొక్క గ్రంథాన్ని రిపీటెడ్‌లీ చదువుతారు. అందువల్ల అది మామూలుగా రామాయణం పైన ఎవరైనా గూడా ఎంతో మంది లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. మీరు గూడా వింటూ ఉంటారు. విని ఉంటారు కూడాను. అద్భుతంగా ఇస్తారు. అంటే మన ఆకర్షణీయంగా ఇస్తారు. ఆకట్టుకునే విధంగా ఇస్తారు. అవన్నీ నిజమే. కానీ అందులోని సత్య పరిశోధన అనే ఒక అంశం కూడా ఉంటుంది. అక్కడ సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ అన్నట్టుగా ఏది ఎంత చక్కగా ఎలా అందించాలి అనేది మా ఆచార్యవర్యులు మా అని స్వార్థంగా చెప్పుకుంటున్నాను. శ్రీరామచంద్రుడు గారికి తెలిసినట్టు చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఎవరికీ తెలియదు అని అలాంటి మాటలు మాట్లాడకూడదు గానీ, చాలా తక్కువ మంది పండితులైనప్పటికీ కూడా ఎందుచేతనంటే కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో ఈ ఆచార్యుల అంటే అధ్యాపకుల విషయానికి వచ్చేటప్పటికి ఒక అందమైన శ్లోకం చెప్తాడు. అది ఇక్కడ మీకు చెప్తాను. ఎందుకంటే మనం బెస్ట్ టీచర్ అవార్డ్ అని గోల గోల చేస్తూ ఉంటారు. కానీ బెస్ట్ టీచర్ అని నిర్ధారించడానికి కావాల్సింది ఏమిటి? ఎలాంటి వాళ్ళు బెస్ట్ టీచర్ అనే దానికి ఒక అందమైన శ్లోకం చెప్తాడు. ఏం చెప్తాడంటే, "శ్లిష్టా క్రియా కస్యచిదాత్మ సంస్థా సంక్రాంతిరన్యస్య విశేషయుక్త యస్యోభయం సాధు స శిక్షకాణాం ధురి ప్రతిష్టాపయితవ్య ఏవ." కస్యచిత్ ఒకానొక అధ్యాపకుడి లక్షణం ఏమిటంటే, శ్లిష్టా క్రియా కస్యచిద్ ఆత్మ సంస్థ. చాలా అద్భుతమైన పాండితి, ప్రతిభ అధ్యాపకునిలో నిబిడీకృతమై ఉంటుంది. అంతరంగంలో ఉంటుంది. మహామేధావి అతడు. అందులో సందేహం లేదు. కానీ అతని హృదయాంతరాళాల్లోనే ఉంటుంది. అతనిలోనే ఉంటుంది. సంక్రాంతిరన్యస్య విశేషయుక్త. కొంతమంది ఉంటారు. వాళ్ళకి పాండిత్యం ఎంత ఉంది అనేది మనం తెలీదు. ఎందుకంటే ఎవరిదైనా పాండిత్యం ఎంత ఉంది అని తెలుసుకోవడం చాలా కష్టం. లోపల ఎంత ఉంది అని 2, 3 మాటలను బట్టి మనం కనుక్కోలేం. అయితే అద్భుతమైన వాక్చాతుర్యంతో తాము చెప్పదలుచుకున్నది ఇతరులకు అందించగలిగే శక్తి అనేది ఒకటి ఉంటుంది. మనకిప్పుడు చూస్తే మనందరికీ కూడా అనుభవంలో ఉన్న విషయం ఏమిటంటే, మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పెద్దయిన తర్వాత కూడా చాలా మంచి గ్రేట్ స్కాలర్స్ ఉంటారు. కానీ కమ్యూనికేషన్‌లో వాళ్ళు ఫ్లాప్ అవుతారు. ఎందుచేత నాలెడ్జ్ ఉంటుంది గానీ, ఆ స్టూడెంట్స్‌ను ఆకట్టుకునే విధంగా, వాళ్ళ మనసుల్లోకి చొచ్చుకునే విధంగా చెప్పే చాతుర్యం అంటాం గదా! ఆ ప్రావీణ్యము, నైపుణ్యం అందరికీ ఉండదన్నమాట. ఈ 2 రకాలుంటారు. అంటే ఒకరిలో అద్భుతమైన పాండితీ ప్రతిభ ఉంటుంది కానీ, వ్యక్తపరిచేటువంటి ఆ వాక్చాతుర్యం, వాక్పటిమ ఉండదు. కొందరిలో పాండితీ ప్రతిభ ఎంత ఉంది అనే సంగతి పక్కన పెడితే, అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ ఉంటుంది. అద్భుతంగా అందించే శక్తి ఉంటుంది. అయితే కాళిదాసు ఏమంటాడు, ఇలా ఉంటారు అధ్యాపకులు. అయితే ఎవరిలో అయితే ఈ 2 శక్తులు ఉంటాయో, ఉంటే లోపల పాండితీ ప్రతిభ ఉంది. అండ్ ఎదుటివారికి ఆ ప్రతి ప్రతిభ యొక్క ఆ కిరణాలని అందించగలిగే శక్తి కూడా ఉంది. యస్య ఉభయం సాధు. ఎవరిలో అయితే 2 ఉంటాయో, అంటే విషయంతో పాటు ఆ విషయాన్ని అందించేటువంటి ఒక మధురమైనటువంటి ఒకానొక సంక్రాంతి అంటే ట్రాన్స్మిట్ చేయటం. అందించగలగడం. ఆ అందించగలగడం అనే శక్తి ఉంటుందో, అతడు బెస్ట్ టీచర్. శిక్షకాణాం ధురి. శిక్షకులందరికీ అగ్రభాగంలో ప్రతిష్ఠాపించాల్సిందే అంటాడు. ప్రతిష్ఠించాల్సిందే అన్నమాట. కాబట్టి ప్రతిష్టాపన చేయించాలంటాడు. అంటే ప్రతిష్ఠించాలి అంటాడన్నమాట.
ఇది నిజంగా కూడా అతిశయోక్తి కాదు. ఎందువల్ల అంటే గురువు గారిని గూర్చి గొప్ప చెప్పడం వల్ల ఇప్పుడు కొత్తగా ఈజ్ ఆయన బ్రహ్మీభూతులైనారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవి అవార్డులు రివార్డులు ఏమీ లేవు. తద్వారా నేను పొందేది కూడా ఏమీ లేదు. కానీ కనీసము విషయాన్ని తెలియజేయాలి సమాజానికి. ఇది ఎన్నో ఏళ్ల తర్వాత మనకి ఇప్పుడు సమాజంలో ఎవరికి కూడా వినే ఓపిక తీరిక లేదు. అందువల్ల ఈ జూమ్ ఈ ఏదైతే మనం టెక్నాలజీ అంటామో ఇది రావడం వల్ల ఒక అద్భుతమైనది ఏం ఏర్పడింది. ఇదివరకు మనం రేడియోలో రికార్డ్ చేసేవాళ్ళు ఆకాశవాణి పాటలు గాని మాటలు గాని నాటకాలు సంస్కృత పాఠాలు ఇవన్నీ విన్నారు. తెలుగు పాఠాలు తెలుగు డిబేట్స్ ఇప్పటికీ కూడా వాటిని ఒక్కోసారి రేడియోలో పంపిస్తుంటారు. ఆ విధంగా అక్షరాన్ని అక్షరంగా చేయడం అంటే శాశ్వతంగా చేయడానికి కొన్ని మార్గాలు ఏర్పడినాయి. అలాంటి మార్గాల్లో ఒకటి ఈ జూమ్ ఇత్యాది మాధ్యమం. అందువల్ల ఇప్పుడు ఒక సౌకర్యం ఏమి ఏర్పడింది అంటే మనము అందించదలుచుకుంటే ఒక దానిలో మామూలు వెనకటి గుప్త నిధులు అందించేవాళ్ళు నిధులన్నీ ఎక్కడో పెట్టి అందించేవాళ్ళు. ఆ విధంగా ఇప్పుడు ఈ జూమ్ అనేటువంటి ఒకానొక పెట్టెలో కొన్ని విషయాలు పెట్టి అందిస్తే మన రాబోయే తరాలు వెనకటి తరంగా రాబోయే తరాలు వాళ్ళకు తీరిక చిక్కినప్పుడు లేకపోతే పొరపాటునో గ్రహపాటునో చేతికి తగిలినప్పుడు అది ఓపెన్ అయినప్పుడు అంటే అలా వెళుతూ ఉన్నప్పుడు ఎప్పుడన్నా చూస్తే గనక కొంచెం ఇన్ఫర్మేషన్ అందుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజుల్లో ఎవరు చాలా మంది మహా మేధావులు యూట్యూబ్ లో కొన్ని పెడుతున్నారు. కారణం ఏమిటి అంటే ఇది అన్నమాట. అంటే తమకు తెలిసిన విషయాన్ని నలుగురికి అందించాలనే ఒకానొక తాపత్రయంతో చేస్తున్న ప్రయత్నం. అందువల్ల నేను కూడా మా ఆచార్యవర్యుల్లో ఉన్నటువంటి ఈ అద్భుతమైన యస్య ఉభయం సాధు వారి పాండితీ ప్రతిభను గురించి చెప్పేంత అర్హత నాకు లేదు. కానీ ఒక మహాసాగరం ఆయనే ఒక వాంగ్మయ సాగరం. అదే దాన్ని గురించి చెప్పాలంటే చెప్తూనే వస్తున్నాను అన్ని వీడియోల్లో. వారిని గురించి 10 మాటలు రానే వస్తాయి. దానికి తోడు చాలా అందంగా చాలా అద్భుతంగా అందించగలిగినటువంటి శక్తి ఆ వాగ్దేవి వారికి అందించింది. ఎందుచేతనంటే కొంతమంది ఇట్లా మాతో మామూలుగా ఉన్నవాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు ఏమన్నారంటే సంస్కృత వ్యాకరణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, టఫ్ గా ఉంటుంది అన్నారు. ఆ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండదు అన్నారు. ఇప్పుడు వాళ్ళతో నేను ఒక మాట అన్నాను. ఎవరో ఏదో రాంగ్ హ్యాండ్స్ లో పడ్డారండి. వ్యాకరణము కావ్యమంత అందంగా చెప్పగలిగింది మన శ్రీరామచంద్రుడు గారు. ఎందుచేతనంటే వారి దగ్గర 5 సంవత్సరాలు సిద్ధాంత కౌముది మరి అష్టాధ్యాయి క్రమంలో చదవలేదు. నన్ను మీరు అడిగి ప్రశ్నిస్తే గనక నేను టకటకా సూత్రాలన్నీ చెప్పలేను. కానీ వారు నీకు వచ్చి ఉండాలి, విభాగంలో ఉన్నావు, విభాగంలో పని చేసేటప్పుడు ఏదైనా రెఫరెన్స్ కావాలంటే కనీసం ఎక్కడుందో వెతుక్కోగలిగే శక్తి ఉండాలి. ఈ వయసులో నేను కొంచెము ఏమంటారంటే యవ్వన దశ దాటిన తర్వాతే నా అధ్యయనం అంటే పిహెచ్డి తర్వాత నేను ఈ వ్యాకరణం వారి దగ్గర చదవడం మొదలు పెట్టాను. సర్వీస్ లో చేరిన తర్వాత కాబట్టి కొంచెం ప్రౌఢ దశకు వెళ్లే సమయంలో అప్పుడు ధారణా శక్తి తగ్గిపోతుంది. అందువల్ల వారు అన్నారు ఇప్పుడు నీవు ఏదో పాండిత్యం అని చెప్పేసి స్కాలర్వి అవ్వడము అంటే కాలేవు, కాకపోతే విషయం ఏది ఎక్కడ ఉందని తెలుసుకోగలవు అని వారు అన్నారు. అని ఏం చేశారంటే ముందుగా కొన్ని ఏదో అలంకార గ్రంథాలు చెప్పిన తర్వాత ప్రతాపరుద్రీయంతో ప్రారంభిస్తారట సంప్రదాయం. అది నాకు తెలియదు. వారు ఆ సంప్రదాయాన్ని అనుసరించి రుద్రీయంతో ప్రారంభించిన తర్వాత నేను కరెక్ట్ గా అంటే వేళకు కొన్ని నియమాలు ఉంటాయి. వారు చాలా నియమాలు పాటించేవారు. అనుకున్న టైంకి సరిగ్గా రావాలి. ఏదో ఇష్టం ఉన్నప్పుడు వస్తాము, 5 నిమిషాలు లేట్ గా వస్తాము, ట్రాఫిక్ డిలే ఇలాంటివి కుదరవు. కాబట్టి నిర్దిష్టమైన సమయానికి రావాలి, ఒక పద్ధతిగా కూర్చోవాలి, ఇవన్నీ కూడా అన్ని పాటించాలి గురుకులం లాగా. అలా ఏదో నాకు దైవం అనుకూలించింది కాబట్టి నేను అలాగా వెళ్ళగలిగాను. 5 సంవత్సరాలు వారు నాకు సిద్ధాంత కౌముది చెప్పారు.
అందువల్ల ఇది ఇక్కడ సోత్కర్ష కోసము నా పరిచయం కోసం చెప్పటం లేదు. ఏమిటంటే 5 ఏళ్ల వారంలో 2 రోజులు 2 2 గంటలు చెప్పేవారు వాళ్ళు. ఆమూలాగ్రంగా చెప్పారు. అందుకే చెప్పాను, మీరు నన్ను మా నాన్నించి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. అయితే అనేది ఏమిటంటే వారి వ్యాకరణము క్లాసు ఒక్కనాడు కూడా అబ్బా అనిపించలేదు, ఆహా అనిపించింది. అంటే ఎంత హాయిగా చెప్పారో, కళ్ళకెదురుగా కనబడే ఉదాహరణలతోటి ఒక కావ్యంలాగా సాగిపోయింది. 5 ఏళ్ళు అసలు ఎలా గడిచిందో కూడా నాకు తెలియదు. హాయిగా సాగిపోయింది. అంటే అసలు మామూలు కావ్యాలు చెప్పడము, కాళిదాసు కావ్యాలు చెప్పడము, రామాయణం చెప్పడము, అందులో ఉన్నదే ఆకర్షణ. కావ్యం అనేది కాంతా సంహితంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దానిలో ఇంకా చెప్పడానికి వేరే, దానిలో మనం ఏం మసాలా వేయక్కర్లేదు. అది అన్ని కలగలిపినటువంటి ఒక అద్భుతమైన పరమాన్నం. ప్రాబ్లం లేదు. కానీ మనము వ్యాఘ్రముఖ గౌ అంటారు వ్యాకరణానికి. అది చూస్తే భయపడుతుంది, కానీ నిజానికి అందులోకి వెళ్లే కొద్దీ అసలు వ్యాకరణంలోని ఉన్న మాధుర్యమే మన మాటల్లోని మాధుర్యం. ఒక్క విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదైతే ఒక మెలడీ, ఒక చమత్కారము, ఒక ప్లే ఆఫ్ వర్డ్స్ అనేది ఉంటుందో అది వ్యాకరణ జ్ఞానంతోనే సాధ్యము. వ్యాకరణ జ్ఞానం లేకపోతే ఇంకా అసలు మీ చమత్కారము లేదు, ఏమి లేదు, అదంతా బ్రోకెన్ లాంగ్వేజ్ అయిపోతుంది. యు రిమెంబర్. సో ఎందుకంటే వ్యాకరణం అంతా లోపల మనకి నరాన ప్రవహించే ఆ రక్తంలాగా మన సిరలు ధమనులు కరెక్ట్ గా పనిచేయాలన్నమాట. అది వ్యాకరణం. ముఖం వ్యాకరణం శృతం అంటారు ఒక శ్లోకంలో. అరే నీ వీడికి ముఖం లేదు అంటారు మనకు ఎవడన్నా. వాడికి ఏం లేదు, వాడికి ముఖం చెల్లదు అంటారు, ముఖం లేదు అంటారు. ముఖం లేదు, ముఖం చెల్లదు అంటే వాడికి మాట్లాడడం చేత కాదు అని అర్థం. దాని అర్థం ఏమిటి అంటే ఆ ఏదైతే కమ్యూనికేటివ్ స్కిల్ లేదు, భాషా ప్రావీణ్యం లేదు. అది ఎప్పుడు వస్తుంది? భాషా ప్రావీణ్యం అంటున్నారు. భాషా ప్రావీణ్యంలోనే ఉంది వ్యాకరణము అనే మాట. ఓకే. ఆ విధంగా వారు వ్యాకరణమే అంత మధురంగా చెప్పినారు అనేది నేను మీకు వారిలో ఉన్నటువంటి ఆ శిష్య సంక్రాంత శక్తి ఏదైతే ఉందో, శిష్యులకి అర్థమయ్యేట్టుగా చెప్పడం అనేది అద్భుతంగా ఉండేది. అందువల్ల వారి స్పీచెస్ సరే జనరంజకంగా, ఓహో, శంకర మఠం కానివ్వండి, ఎక్కడ సెమినార్స్, నేషనల్ సెమినార్లలో కానివ్వండి, ఎక్కడైనా వారు ఉన్నారంటే ఫుల్ అటెండెన్స్ ఉంటాయి. ఇక్కడ ఏ మీటింగ్ అయినా కూడా వారు ఉంటే నిజంగా చంద్రుడున్న వెన్నెల రాత్రిలాగా ఉండేది. సభంతా సభారంజకంగా ఉండేది అనమాట. అది దానికి చెప్పని అక్కర్లే. అలాగే వారి రచన, ఏ రచన తీసుకున్నా కూడా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా ప్రసాదమే మనకు గబుక్కన వేసుకుంటట్టు, తిరుపతి పొంగల్లాగా అలా ఉంటుంది. అందువల్ల నేను వారి వ్యాసమంజరి, ఇప్పుడు అన్ని గ్రంథాలను గూర్చి పరిచయము చేయడం అనేది గ్రంథాల పరిచయం అవుతుంది, గ్రంథాల యొక్క అనువాద పరిచయము దానిలోని విషయం. అలా కొన్ని గ్రంథాలు తీసుకున్నాను, అది మీరు వీడియోలు చూసిన వాళ్ళకి తెలుసు. అంటే లైక్ అలంకార గ్రంథాలు కొన్ని తీసుకున్నాము, కొన్ని నీతి గ్రంథాలు, రాజనీతి గ్రంథాలు, అర్థశాస్త్రం అయితే నేను కంప్లీట్ గా చెప్తున్నాను. ప్రతి చోట వారి పాండిత్యం కనపడుతుంది. అది నా దగ్గర చదువుకుంటున్న వాళ్ళ పుస్తకం కూడా చదువుతున్నారు కాబట్టి తెలుసు. సో అర్థ రాజనీతి శాస్త్రం సమగ్రంగా వారిదే నేను చెప్తున్నాను కాబట్టి అది ఒక ద వర్క్ ఇస్ డన్, ద మేజర్ వర్క్ ఇస్ డన్. అయితే డిఫరెంట్ ఏవైతే కొన్ని శాస్త్రాలు, వేదాంత శాస్త్రాల జోలికి నేను పోవడం లేదు. ఎందుచేతనంటే వేదాంతాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వేదాంత శాస్త్రాలు సామాన్యులకి పట్టుకోవడం కష్టం. అందులో ఉన్నటువంటి ఆ శాస్త్ర సంబద్ధ విషయాలు ఇప్పుడు దాన్ని గూర్చి ముందు నేను ప్రాథమికమైనటువంటి పరిచయం ఇవ్వాలి. అదంతా ఇప్పుడు అయ్యేది కాదు కాబట్టి మీమాంస విషయంలో కానీ, అద్వైత వేదాంత విషయంలో కానీ నేను దాని గురించి స్పృశించబోట్లేదు. కానీ అందరికీ తెలిసిన రామాయణం, అందరికీ తెలిసిన మహాభారతం వింటూనే ఉన్నారు సంవత్సరాల తరబడి. ఇప్పుడు లాంటి వయసు ఉన్న వాళ్ళు 50 సంవత్సరాలుగా వింటున్నారు, 60 సంవత్సరాలుగా వింటున్నారు. కానీ అది నిజంగానే వారు పరిశీలించినటువంటి యాంగిల్లో మేము పరిశీలించామా అనేది మాకే ఒక క్వశ్చన్ మార్క్. అందువల్ల నేను ఇది టేకప్ చేశాను. చేసి నేను వాల్మీకి యొక్క అంటే ఆచార్యవర్యుల మాటల్లో వాల్మీకి
రచన శైలి ఎలాంటిది, భాష ఎలాంటిది, అలంకారాలు ఎలా ఉంటాయి అంటూ ఇలాంటి విషయాలన్నీ మీ వీడియోలలో పెట్టాను. కొన్ని ఇంగ్లీష్‌లోనూ, కొన్ని తెలుగులోనూ వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఏం చేశాను, ఇప్పుడు 2 వీడియోలు అయిపోయాయి. సందేశాన్ని తీసుకున్నాను. అంటే రామాయణం ఇచ్చే సందేశము ఏదో మన భ్రాతృప్రేమ, ఆ ప్రేమ, ఈ ప్రేమ అంటారు. కానీ మామూలుగా మనం అర్థం చేసుకునే దానికిను, ఆచార్య వర్యుల మాటల్లో ఉన్నదానికి తేడా ఉంటుంది కాబట్టి 2 వీడియోలు చేశాను. దాని కంటిన్యూషన్ లో ఇంకా చేస్తున్నాను. పోయినసారి వీడియోలో హృదయపక్షం అని, బుద్ధిపక్షం అని ఒక చక్కటి వివరణ ఇచ్చారు. హృదయపక్షము అన్నప్పుడు అది ఆ రోజే నేనంతా చెప్పాను. కావాలన్న వాళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకోండి. మళ్ళీ దాన్ని చెప్పడంలో చర్విత చర్వణం అవుతుంది. చర్విత చర్వణం వల్ల ప్రయోజనం తక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ రాముడి ముందే మనం ఎక్కడ ఆగామంటే, కైకేయి ఏమో వెళ్తాడా లేదా అనుకుంటుంది. నేను ఆ రోజు చాలానే చెప్పాను. వెళ్తాడా లేదా అన్నప్పుడు రాముడు అంటాడు. అంటే ఎందుకంటే దశరథుడు తన నోట వెళ్ళమని చెప్పాడు. కాబట్టి కైకేయి మీ నాన్న వెళ్ళమన్నాడు, మీ నాన్న వెళ్ళమని నాకు వరం ఇచ్చాడు అంటే రాముడు అంటాడు, మా నాన్నగారు వెళ్ళమంటే నేను సముద్రంలో అయినా దూకుతాను, విషమైనా పుచ్చుకుంటాను, నాకు అలాంటిది ఏమీ లేదు. అటు వచ్చి తండ్రి గారిని ఒకసారి మాట్లాడమంటాడు, మాట్లాడు, అది అయిపోయింది. అయితే ఆ రోజు కూడా ఈ విషయం నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అలా పట్టాభిషేకం అన్న వ్యక్తి పట్టాభిషేకం రోజే జస్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్ పట్టాభిషేకం లేదు నాయనా, నీవు అరణ్యానికి పట్టాభిషేకం లేదంటే నష్టమేం లేదు. రాకుమారుడు హాయిగా హ్యాపీగా మరీ మంచిది. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికి కావాలి? ఏదన్నా ఒక పొజిషన్ వచ్చిందంటే పొజిషన్ తో పాటు బాధ్యతలు వస్తాయి. కిరీటం ఉంటుంది, ముళ్ళ కిరీటం. అది ముళ్ళ కిరీటం, అది కిరీటం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ కీర్తి ఇత్యాదులన్నీ వస్తాయి. కానీ నిజం చెప్పాలనంటే పర్సనల్ వ్యక్తిగత సుఖాలకు దూరం కావాల్సి వస్తుంది. తమ వాళ్ళతో గడపలేరు, తాము అనుకున్న విధంగా గడపలేరు. అంతా కూడా ఇప్పుడు చూడండి, పాపం పొలిటీషియన్స్ ఉంటారు. వాళ్ళు దగ్గినా వీడియో తీస్తారు, తుమ్మినా వీడియో తీస్తారు, మాట్లాడిన అంటే నఖ శిఖ పర్యంతం ఎక్స్రే తీస్తుంటారు మన వాళ్ళు. మీడియాని ఈ మధ్యన ఎక్కువ వచ్చేసింది కదా. అసలు మామూలుగా వాళ్ళు మాట్లాడుతుంటేనే వీడికి మాట్లాడడం చేత కాదు. ఎక్కడ ఒక దగ్గర చిన్నగా తొట్టుపాటు పడితే దాన్ని హైలైట్ చేస్తారు. మనం ఏదో మీరు ట్రోలింగ్ అంటుంటారు కదా. సో ఆ విధంగా అంటే పర్సనల్ లైఫ్ పోతుంది, ఎవ్రీథింగ్ పబ్లిక్. అక్కడ మొత్తం కంప్లీట్ వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్, వాళ్ళ మాటలు అన్ని స్కానింగ్ లోనే ఉంటాయి. టోటల్ పాపం ఎక్స్రే. అందువల్ల అది పెద్ద సుఖకరమైంది కాదు. కాకపోతే దేశానికి కొంచెం సేవ చేయగలము అనే సంకల్పం ఉన్నవాళ్ళు, నిజంగా దేశ సేవ చేసే వాళ్ళకి అది ఆ పదవికి వీళ్ళ అలంకారం అవుతారు, వీళ్ళకి పదవి కూడా అలంకారం అవుతుంది. భూషణ భూష్య భావ అంటారు. అలంకారము అలంకార్యము రెండు కూడా శరీరము ఆత్మ లాంటివి. ఎందుకంటే ఆత్మ జీవుడు లేకపోతే శరీరము కళేబరం అవుతుంది. సరే, అలా ఉన్నది కాబట్టి ఇక్కడ రాజ్యము వద్దు అంటే పర్వాలేదు, కానీ వనవాసం అంటాడు. పోనీ వనవాసం అన్నా పర్వాలేదు, ఏదో ఏడాది 2 ఏళ్ళు 6 నెలలు పోయిరారా నాయన కాదు, 14 ఏళ్ళు అరణ్యవాసం అంటాడు. అందువల్ల నిజం చెప్పాలంటే లిటిల్ బిట్ షాక్ వస్తుంది. కనీసం ముఖంలో చిన్న "ఆ" అన్నట్టుగా, అవునా అన్నట్టు. కానీ ఇక్కడ శ్లోకం వాల్మీకి ఎంత బాగా చెప్తాడు అంటే, నవనం గంతుకామస్య త్యజతశ్చ వసుంధరాం సర్వలోకాదిగస్య ఇవ లక్ష్యతే చిత్త విక్రియ. అక్కడ అసలు అంత అంత కూడా అతిక్రమించినట్టుగా, ఏదో అసలు ఈ ప్రపంచమంతా ఏముంది అన్నట్టుగా ఆ ఈ వసుంధర అంటే రాజ్యాన్ని వదిలిపోతూ ఉన్న శ్రీరాముని ముఖంలో వనానికి వెళ్ళాలి, రాజధానిని వదిలి వనానికి వెళ్ళాలి అంటే రాజభోగ జీవితాన్ని వదిలేసేసి వనానికి వెళ్ళాలి అన్నప్పుడు అసలు ఆయన ముఖంలో ఏ వికారము, మనం అంటాం కదా రియాక్షన్ అంటాం, ఏ వికారము కనబడదు. వికారం అంటే మనం తెలుగులో
అనుకునే వికారం కాదు, వికృతి అన్నమాట. అంటే ప్రకృతి సహజసిద్ధంగా ఉండే ఎక్స్ప్రెషన్ కాకుండా ముఖంలో చిత్త విక్రియ అన్నాడు అనమాట. అంటే మనస్సులోని మన ఫేస్ రియాక్షన్స్ ఎట్లా వస్తాయి. అందుకే రాజులకి ఫస్ట్ క్వాలిటీ ఏమంటారంటే గూర్మే గుహేత కూర్మ ఇవాంగాని అనేది కౌటిల్యుడు చెప్తాడు, రామాయణంలో వస్తుంది. ఎవరైతే హై పొజిషన్స్ లో ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్, చాలా బ్రహ్మాండంగా చెప్తాడు కౌటిల్యుడు. జడ్జెస్, ఆ తర్వాత జడ్జెస్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ కోర్ట్స్, ఏదన్నా న్యాయ నిర్ణేతలుగా వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు చూస్తుంటే చెత్త 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 ఉదాహరణలు నేను మీకు ఇవ్వకూడదు, కానీ వాళ్ళు అహాహా అని తల ఊపుతుంటారు, ఒక్కొక్క అని తల ఊపుతుంటారు. అది ఏమన్నా కావచ్చు, ఏ కాంపిటీషన్ అయినా కావచ్చు. అలా చేయకూడదు. న్యాయ నిర్ణేత స్థానంలో ఉన్న వాళ్ళ ముఖంలోని భావాలు ఎవ్వరు కనిపెట్ట లేకుండా ఉండాలి. చివరి వరకు కూడా ఎవరు విజేత అనేది ప్రకటించబడే వరకు కూడా ఊహకు కూడా అందకూడదు. ఇది నియమం. కానీ అది ఈ రోజుల్లో లేదు. వాళ్ళతో పాటు వీళ్ళు గెంతుతుంటారు, వీళ్ళు మాట్లాడుతుంటారు, హాయ్ అంటారు, హూయ్ అంటారు. అప్పుడే అప్పటికప్పుడే టక దాని వాల్యూ, దాని రిజల్ట్, ఫలితం తెలుసుకుంటాం. అందువల్ల ఇక్కడ రాజులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏమిటంటే చిత్త విక్రియ కనబడకూడదు. తాబేలు ఏ విధంగా తన యొక్క ఎవరైనా వచ్చి అలికిడి కాగానే ఏ విధంగా అది ఎలా కనబడుతుంది? నేను చిన్నప్పుడు చూసే తాబేల్ని, అది ఏమిటో మూకుడు బోర్లు ఇచ్చినట్టుగా ఉంటుంది, కానీ దాని కాళ్ళు చేతులు ఏం కనబడవు అన్నమాట. అది ఏ విధంగా అయితే తన కాళ్ళు చేతుల్ని తన లోపలికి ముడుచుకుని ఉంటుందో ఆ విధంగా ఉండాలి. అభిప్రాయాలని ప్రకటించకూడదు, అంటే ముఖ కవళికల ద్వారా వ్యక్తం కాకూడదు అనేది రాజులకు ఉండాల్సిన లక్షణం, ఒక ముఖ్యమైన లక్షణం. అందువల్ల రాముడికి ఎలా ఉంది? చిత్త విక్రియ. నిజానికి బాధపడడం బాధ లేదు. మానవ జన్మ ఎత్తినప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు, ఎమోషన్స్ అన్ని ఉన్నప్పుడు, భార్య పైన అనురాగం ఉన్నప్పుడు, ఫీలింగ్స్ లేవా? ఫీలింగ్స్ లేని రాయ, బండరాయ రాముడు అని మీకు డౌట్ రాకూడదు. కానీ ఫీలింగ్స్ ని, అందుకే చిత్త విక్రియ అనలక్షితం అని చెప్తున్నాడు. ఆయనలోని భావాలు వ్యక్తీకరించబడలేదు అన్నాడు. అది దట్ ఈస్ ద బేసిక్ క్వాలిటీ ఆఫ్ ఏ కింగ్ అన్నమాట. సో ఇలా చెబుతూ ఇక్కడ రాజ్యాన్ని విడిచి వనానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా అతని మనస్సులో ఏమాత్రము వికారం కనబడలేదట అని గురువుగారు ఆ శ్లోకాన్ని కోట్ చేశారు. ఆ తర్వాత ఏమంటారంటే ఈ స్వార్థము, స్వార్థావేశాలు ఇత్యాదులు ఏమి ఉండవు. తర్వాత ఎప్పుడైతే అంటే భ్రాతృ ప్రేమ చెప్పినప్పుడు ఎలా డిఫైన్ చేస్తాడు మనకు తెలుసు. ఒకే తల్లి పిల్లలు కారు, ఒకే తండ్రి పిల్లలు. మనం ముందే మొన్న కూడా చెప్పుకున్నాం, సవతి సోదరులు కానీ వాళ్ళు సపత్న సోదరులు కానీ ఏనాడు అలాంటి భావం వాళ్ళల్లో లేకపోవడానికి కారణం ఇక్కడ తల్లులకు కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. మనం అనుకుంటాం కానీ పెంపకంలోనే ఉంటుంది. ఆ ముగ్గురు కూడా పిల్లల్లో అరమరికలు లేకుండా ఉండేట్టుగా చూశారు. ఏ మాత్రము కూడా వాళ్ళ మనసులో ఒక రకమైనటువంటి వైకల్యాన్ని ఒక ఏ మాత్రం కలిగించనీయలేదన్నమాట. అందువల్ల ఇక్కడ లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఏమంటాడంటే, అది నిజంగా కూడా మనం అరే ఇంత సింపుల్ గా, అంటే వాల్మీకి ఎక్స్ప్రెషన్ స్టైల్ ఎంత సింపుల్ గా ఉందో చూడండి. దేశే దేశే కలత్రాణి, దేశే దేశే చ బాంధవాః, తం తు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఇక్కడ ఏమంటున్నాడు? గురుగారి మాటలు ట్రాన్స్లేషన్ లో చెప్తాను. భార్య కావలిస్తే ఏ దేశంలోనైనా దొరకవచ్చు, ఇతర బంధువులు కూడా ఏ దేశంలోనైనా దొరకవచ్చు. సమాన గర్భ సంజాతుడైన భ్రాత మాత్రం ఏ దేశంలోనూ లభించడు. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్. నిజమే కదా, మనం అంటాం కదా, ఇప్పుడు ఎక్కడైనా కావాలంటే మనకు భార్యలు, ఇప్పుడు రాజకీయ దీనిలో ఎంతమంది భార్యలను చేసుకుంటారు, పొలిటికల్ వివాహాలు చేసుకుంటారు, మామూలుగా కూడా లవ్ అఫేర్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ సోదరుడు అనేవాడు ఎక్కడ దొరుకుతాడు? సోదరుడు అనేవాడు ఇక్కడ దొరుకుతాడు. అయితే ఒకే తండ్రి పిల్లలైనా, ఒకే తల్లి పిల్లలైనా వాళ్ళు పోయి దేశాల్లో దొరకరు కదా. మళ్ళీ ఎక్కడో పోతే
ఎక్కడో ఇంకొకళ్ళకు పుట్టిన వాళ్ళు మన సోదరులు కారు కదా, సహోదర అన్నాడు అనమాట. కాబట్టి ఈ విధంగా అంటే అసలు మనకి ఈ రోజుల్లో మనం చూస్తే ఎంతసేపు జ్ఞాతులు పాలోళ్ళు అంటాం. ఇప్పటికి కూడా మనం జనరల్ గా ఏం మాట్లాడతాం అంటే పాలోళ్ళు దాయాదులు అంటాము. మీరు ఈ ఆ మన అంటే హెరిటెన్స్ ఉంటుంది కదా, ఈ మన మన సారీ ఆస్తి పంపకాలు, దాయాదుల పంపకం పెద్ద లాలో పెద్ద ఒక చాప్టర్ అన్నమాట. సో అది ఏంటి, ఎలా ఉంటుంది అంటే ఏంటి, కజిన్స్ అని కాదు, ఓన్ బ్రదర్స్ కూడా ఆస్తుల కోసము ప్రాణాలే తీసుకుంటున్నారు. అంటే అక్కడ ఏమైపోయింది, ఆస్తి ఈ ఏదైతే ధన వ్యామోహం అనేది ఉందో ఇక్కడ భ్రాతృ ప్రేమను మర్చిపోయారు. ఏదైతే ఉందో నిజంగానే రక్త సంబంధం అనేది దొరకదు కదా. ఎక్కడ పోయినా ఏ దేశం ఎగినా అన్నట్టుగా ఎక్కడ పోయినా మన వాళ్ళు అక్కడ దొరకరు కదా, అక్కడ వేరే వాళ్ళు ఉంటారు. కానీ మన వాళ్ళు అనేవాళ్ళు ఉండరు అనేది, అది అంత అద్భుతంగా చెప్పింది ఇది. గురువు గారికి కూడా అంటే నిజం చెప్పాలంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఒక కావ్యములోని కొన్ని ఘట్టాలు మనకి ఇలా మనసులో చెరగని ముద్ర వేశాయి అంటే అక్కడ ఒక కారణం కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ మైండెడ్నెస్ అంట, మనకు ఆ విషయాలు హృదయానికి హత్తుకున్నాయి అంటే మనలో అలాంటి భావాలు ఏవో ఉన్నాయి అని అర్థం. అంటే ఇక్కడ మీకు ఇది రామచంద్రుడి గారి పైన జరిగే కార్యక్రమం కాబట్టి మామూలుగా నేను రామాయణమే చెప్పేట్టయితే రామచంద్రుడి గారిని గురించి ఇంత చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీకు అసలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది జరుగుతున్నదే శ్రీరామచంద్రుడు గారిని కూర్చి, అంటే ఆయన సాహిత్య వ్యాసంగంతో పాటు ఆయన మనస్తత్వం కూడా అసలు ఎలాంటిది అనేది దగ్గరగా చూసిన వ్యక్తిగా మరి ఏంటంటే నిజంగా కూడా వారి వారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చెప్తున్నది ఏమిటంటే వారు నలుగురు సోదరీమణులు, ఇద్దరే సోదరులు, వేరొక తమ్ముడు. ఈ ఆరుగురి పిల్లలు ఈవెన్ టుడే ఆరుగురి పిల్లలు అందరూ కూడా మళ్ళీ నా ఏజ్కి వచ్చేసారు. సో వాళ్ళందరూ కూడా ఒక దగ్గర ఉంటే గమ్మత్తైన విషయం ఏమిటంటే ఎవరి పిల్లలు ఎవరో అర్థం కాదు. అందరూ అంత అన్యోన్యంగా ఉంటారు. అంటే అక్క చెల్లెళ్ళ పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు, మేనమామల పిల్లలు, మేనత్తల పిల్లలు, వాళ్ళు అలా అవుతారు కదా సోదరులు సోదరీమణులు అన్నప్పుడు. కానీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే అంతకి కారణం ఎవరు అంటే మా గురువు ఆచార్యవర్యులే. అట్లెట్లా అంటే వాళ్ళ నాన్నగారిలో ఆ సంస్కారం ఉండింది, వాళ్ళ పిల్లలకు అబ్బింది, ఆ సంస్కారం కంటిన్యూ అయ్యింది. అందరిలో అలాంటి సుహృద్భావమే ఉంది. ఇక ఆచార్యవర్యులు అందరికంటే హై పొజిషన్స్ వచ్చారు. అంటే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే ఆ రోజుల్లో సామాన్యమైన మాటలు కాదు. ఈనాటి ఇది వదిలేద్దాము, ఇప్పుడు కూడా మంచి పొజిషన్ ప్రొఫెసర్స్ కాదనట్లేదు కానీ అది ఎప్పటి సంగతో, ఏ 50-60 ఏళ్ల క్రితం మాట మనం మాట్లాడితే, ఎప్పుడు 60s లో 60 ఏళ్ల క్రితం మాట మాట్లాడితే ఆ రోజుల్లో అది చాలా గొప్ప పదవి, గొప్ప పొజిషన్, స్టేటస్ వగైరా. కానీ ఆ అంతరం ఎక్కడా కూడా కనబరచలేదు. అందరినీ సౌహార్దంగా, అందరినీ ఆప్యాయంగా ఒకేలాగా ట్రీట్ చేసేవాళ్ళు. తన పిల్లలు, తన సోదరులు ఏమొచ్చే అక్క చెల్లెళ్ళ అలాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుచేతనంటే ఆయన మేనల్లుడు ఆయన దగ్గర ఉండి చదువుకున్నారు. నేనేదో మా అల్లుడిని పెట్టి చదివించాను అని ఆయన ఈనాడు చెప్పలేదు. అంటే ఆ ఏదైతే సౌభ్రాతృత్వం అని అంటామో, ఏదైతే ఆ సౌహార్దం అని అంటామో, అవి వారిలో పుష్కలంగా ఉండినాయి అన్నమాట. అందువల్ల ఇలాంటివన్నీ కూడా నిజంగా కూడా ఆయన హృదయానికి హత్తుకున్నాయి. ఇక్కడే మరొక శ్లోకం దగ్గరికి వస్తున్నాను. ఇక్కడ గురువుగారు అంటే వారి ఆ దంపతులను ఆది దంపతుల్లాగా ఉండే ఆ దంపతులను కూడా నేను చెప్పాను కదా, వాళ్ళతో నేను 25 సంవత్సరాలు గడిపాను కాబట్టి అంత అంత వాళ్ళ ఇంట్లో వ్యక్తినని చాలా మంది నన్ను తెలిసిన వాళ్ళు అనుకుంటారు. సో ఆ విధంగా ఉండడం వల్ల నాకు ఆ దంపతుల యొక్క వాళ్ళ అన్యోన్య అనురాగం కూడా చూసే అవకాశం దక్కింది. అది ఇవన్నీ కూడా పర్సనల్ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా
ఏదన్నా సీతారాముల విషయం వచ్చేటప్పటికి ఈ శ్లోకాన్ని కోట్ చేసేవాళ్ళు. ఎందుకు కోట్ నేను మీకు చెప్తున్నాను. ఇది నాకు నచ్చింది. ఏమంటారంటే, సీతారాముల పరస్పర ప్రేమ అలోక సామాన్యం. వారి ప్రేమను ఆది కవియే ఈ మాటల్లో వర్ణిస్తాడు. సీతారాములు అది మనకి మామూలుగా ఈనాటికి కూడా సీతారాముల కళ్యాణం చూతము రారండి. ఏ కళ్యాణం కూడా అంత వర్ణించలేదు. సీతారాముల కళ్యాణాన్నే వర్ణించారు. ఎందుచేతనంటే ఏదో సీతను విడిచిపెట్టాడు కదా, ఇలాంటి చెత్త చెత్త మాటలు మాట్లాడకూడదు. ఎందుచేతనంటే ఈ రామాయణాన్ని గురించి అర్థం చేసుకోవడానికి వాల్మీకి హృదయం కావాలి. మీ హృదయం నా హృదయం పనికిరాదు. హృదయంలో అనురాగం అనేది అనురాగ భాండం ఉండాలి. ఉంటే తెలుస్తుంది. రాముడు వదిలేశాడు అడవిలో అని, కానీ చెట్టనక పుట్టనక ఆయన ఒక సంవత్సరం ముందు సంవత్సర కాలము మిగిలి ఉండగా రావణుడు సీతను అపహరించుకు వెళ్ళిపోయాడు. నిజానికి ఒక సంవత్సరం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తాడు కదా. రాముడు రాజకుమారుడు కదా, రాజ్యం వస్తుంది కదా, ఆయనకేం పిల్లనివ్వరా? ఓ మేమంటే మేము అని పోటీ పడిస్తారు. ఆయన అన్నట్టు ఇప్పుడు దేశే దేశ కలత్రాణి అని ఉంది. భార్యలు కరువా? దొరుకుతారు. కానీ చెట్టనక పుట్టనక ఎక్కడికో ఎక్కడో 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 జనస్థానంలో ఉండి వెనక్కి రావాల్సిన వ్యక్తి ఎక్కడో తీసుకెళ్ళిన ఎక్కడికో వెళ్ళి అంతా కూడా సముద్ర పర్యంతం పాదచారులు. ఆ రోజుల్లో ఏమున్నాయి? రథాలు తెచ్చుకున్నాడు ఆ రాముడు? ఏం తెచ్చుకోలేదు. రథాలు లేవు, గుర్రాలు లేవు. ఆయనకున్న సైన్యం ఏంటి? అంతా కూడా కోతి మూక అంటే ఏమిటి అసలు? వానరులు అనుకున్నా అట్లీస్ట్ వనచరులు అనుకోండి. అంతా మనం అంటామే ఈ రోజుల్లో ట్రైబల్స్ అని. వాళ్ళది చాలా మంచి. మనకి ట్రైబల్స్ ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాల్సి వస్తే, ఆ రోజుల్లో ట్రైబల్ కింగ్స్ ఉండేవాడు. గూగుడు అలాంటి వాడే. బార్డర్స్ లో ట్రైబల్స్ ఉండేవాళ్ళు. అసలు వాళ్ళ మీద పెత్తనాలు ఉండేవి కాదు. వాళ్ళు అడవి సంపదను అనుభవిస్తూ బతికేవాళ్ళు. వాళ్ళకంటూ వాళ్ళ కొన్ని నియమాలు, వాళ్ళ జీవితాలు. మనకు అందుకే అదేంటి తార వాలి భార్యను ఇతను సుగ్రీవుడు తెచ్చుకుంటాడు, సుగ్రీవుడి భార్యను ఆయన తీసుకెళ్తాడు. వాళ్ళ జీవిత శైలి అన్నమాట. ఇప్పుడు మనం తీసుకొచ్చి వాళ్ళు మన జీవన స్రవంతిలోకి వస్తే వాళ్ళకి మన నియమాలు వర్తిస్తాయి. కానీ వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా, వాళ్ళని పీడించుకోకుండా, వాళ్ళ వాళ్ళు కష్టపడి పోగు చేసుకున్న పుట్ట తేనెలు ఇత్యాదులు అవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని మనం చాలా చవకగా అపహరించకుండా ఉంటే, ఇక్కడ మనం రామాయణం ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను ప్రత్యక్ష సాక్షిని. మేము ఒకసారి వైజాగ్ అక్కడ అరకు వ్యాలీ వెళుతూ ఉంటే, ఆ వ్యాన్ డ్రైవరు అక్కడ ఒక అమ్మాయి, ఒక ఆవిడ, యువతి, ఆవిడ ఇంత పెద్ద మూట ఉసిరి ఆములకాయలు అంటాం కదా మనం, పచ్చడి ఉసిరికాయలు. ఆ ఉసిరికాయల మూట నెత్తి మీద పెట్టుకొని వస్తుంది. ఇతను దిగి బేరం చేస్తున్నాడు. నేనైతే నిజంగా ఆశ్చర్యపోయాను. అప్పటికి ఇది ఎప్పటి మాట? 80s, 40 ఏళ్ల క్రితం మాట అన్నమాట. అప్పటికి నా వయసు చిన్నదే. ఇవన్నీ నాకు ఆశ్చర్యజనకాలే. నిజంగా నమ్ముతారా మీరు? ₹5 బేరం చేసి అంత బస్తా ₹5 కొనేశాడు. 40 ఏళ్ల క్రితం మాత్రం ₹5 మీకు సిమెంట్ బస్తా నిండా ఉసిరికాయలు లభించేవా? ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఈ విధంగా దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఈ విధంగా ఆటవికులని మోసగించి ఈనాటికి కూడా కూరగాయలు అమ్మేవాళ్ళు పాపం చేనులో నుంచి తీసుకొచ్చుకొని మక్క బుట్టలు కానీ ఏవైనా తీసి అమ్ముతుంటే, రోడ్ల మీద పెట్టుకుంటే, ఇప్పుడు వాళ్ళకి కొంచెం తెలివి ఎక్కువైంది కాబట్టి వాళ్ళేమి ఇవ్వట్లేదు. సిటీ ధరలు చూసిస్తున్నారు. కానీ ఇంతకు ముందు గంపలతో తెచ్చిపోస్తారు వాళ్ళు మార్కెట్ లో. అవంతా గంప గంప తెచ్చుకొని వీడు 10 కట్టలు అమ్మేసి ఇంత కూరిస్తే ఓ 10 కట్టలకు తీసి ఎక్స్‌ప్లాయిటేషన్. మరి తనకింత వీడేమో మేడలు కడతాడు, వాళ్ళది పాపం మట్టి గోడలు. ఆ కనీసం కప్పు కూడా సరిగా ఉండదు. ఇది మానవీయ కోణం కానే కాదన్నమాట. అందువల్ల ట్రైబల్స్ ఎందుకు చెప్తున్నానంటే, నిష్కల్మష చిత్తంతో ఉంటారు, నిష్కల్మష హృదయంతో ఉంటారు, ధన వ్యామోహం ఉండదు. వాళ్ళకేం పట్టు చీరలు కావాలా, బంగారు ఇవి కావాలా? పూసలు వేసుకుంటారు, మెడలో పూసలు వేసుకుంటారు, ఆకులు కట్టుకుంటారు, ఏవో నారయ్య కట్టుకుంటారు, ఏమిటో కట్టుకుంటారు.
అర్ధనగ్నంగా ఉంటారు. వాళ్ళకి మొత్తం కావాలని కూడా లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు పాపం వనచరులు రాముడికి సాయపడ్డారు. వాళ్ళ దగ్గర గుర్రాలు లేవు, రథాలు లేవు, ఏమీ లేవు. గెంతుతూ గెంతుతూ పరిగెడుతూ పరిగెడుతూ కొండల్లో ఉన్న వాళ్ళని చూస్తే నిజంగా ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి షిమ్లా వెళ్ళినప్పుడు చూస్తుంటే ఆ చర్యలు అంటాం మనం, పర్వత సానులు, కొండ చర్యలు, చర్యల మీద ఉంటుంది సిమ్లా. ఇప్పటికి కూడా మీరు ఫోటోలు చూస్తే మన రథం పైన వాటిలో పెట్టినట్టుగా ఉంటుంది. ఒక దూరం నుంచి ప్రయాణిస్తూ ఉంటే ఆ రథాల పైన దీపాలు మనం ఏదో గురువాయూర్ టెంపుల్లో ఉన్నట్టుగా అలా ఉంటాయి అన్నమాట. ఆ కొండ చర్యల మీ చెట్టు టింగ్ 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 దుముకుతూ వస్తారు పిల్లలు స్కూల్కి పోవాలంటే. అంటే వాళ్ళు అలా అందువల్లనే వీళ్ళందరూ కూడా అసలు ఉన్నది వీళ్ళిద్దరే, మానవులు ఎవరు వీళ్ళిద్దరే, నగరవాసులు, రాముడు లక్ష్మణుడు మాత్రమే. మిగతా బలగం అంతా వీళ్ళే, వనచరులే. ఓ బ్రహ్మాండంగా హెల్ప్ చేశారన్నమాట. అందువల్ల ఈ ఆటవికుల ప్రేమ అనేది ఏదైతే ఉంటుందో చాలా నిష్కల్మషమైన ప్రేమ అన్నమాట. ఆ విధంగా వాళ్ళను తీసుకుని వెళ్ళాడు, చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈయన వెనక్కి వచ్చేస్తే ఆ చెట్టు పుట్ట తిరగకుండా వెనక్కి వచ్చేస్తే భార్య దొరకదా? కానీ ఇక్కడ ఏమిటి అంటే ప్రియాతు సీతా రామస్య దారాహ పితృకృతా ఇతి గుణాత్ రూప గుణాచాపి భూయయే వాప్యవర్ధత. సీత అంటే రామునికి అనురాగం. ఏమిటట? చూడండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజ్. మన ఈ ఘట్టంలో అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడ స్వయంవరం స్వయంవరం అన్నారు, కానీ స్వయంవరం అంటే పోయి మన ఏదో సంయుక్త వివాహము, ఇంకొక దమయంతి స్వయంవరం లాగా దండ తీసుకెళ్లి అందరి బయోడాటాలన్నీ విని, అందరి వంశ చరిత్రలు విని ఇష్టం వచ్చిన వాడి మెడలో హారం వేయడం కాదు. సీతా స్వయంవరము, ద్రౌపది స్వయంవరం ఎంటైర్లీ డిఫరెంట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓన్లీ సమర్థుడైన వాడికి ఇవ్వాలనే పరీక్ష మాత్రమే పెట్టారు వాళ్ళు. కానీ సీత మనసుకి కంటికి నచ్చిన వాడిని మెడలో దండ వేయమని అనలేదు. నచ్చినాడు అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ అక్కడ నిజానికి ధనుర్భంగం, శివధనుస్సును ఎవరు విరిచినా కండిషన్ ప్రకారం ఇవ్వాల్సి వచ్చేది. అది అంటే ఏమిటి? సీత మానసికంగా ప్రిపేర్ అయ్యింది. అదే విధంగా ద్రౌపది ఎప్పుడైతే ఈ మత్స్యేంద్ర భేదం అయిందో అప్పుడు వీళ్ళు బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు. అర్జునుడు అని ద్రౌపదికి తెలియదు. అర్జునుడు అంటే ఇష్టం ఉంటే ఉండుండొచ్చు, కానీ తెలియదు. బ్రాహ్మణుడే అనుకున్నారు అందరూ. ఏ బ్రాహ్మణికి ఇవ్వాల్సి వస్తుంది అని కూడా అనుకున్నారు. కాబట్టి ఇక్కడ మనము అరేంజ్డ్ మ్యారేజ్ విషయం చెప్తున్నాను. అంటే తల్లిదండ్రి గనక అక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి మనం, సామాజిక అంశం ఏమిటంటే తల్లిదండ్రి గనక మంచి వాళ్ళు అవుతే, నేను పాసింగ్ రెఫరెన్స్ ఎప్పుడు చాలా విషయాలు చెప్తుంటాను. తల్లిదండ్రులు గనక బాధ్యతాయుతమైన వ్యక్తులు అవుతే వాళ్ళు తమ అమ్మాయికి లేదా తమ అబ్బాయికి తగినటువంటి వాళ్ళని చూసి చేస్తారు. అందుకే పాయింట్ 1 జాతకాలు చూస్తారు. జాతకాల ద్వారా, జాతకాలు నమ్మొచ్చా నమ్మకూడదా ఈనాటి విషయం కాదు. అద్భుతమైనటువంటి మనం ఆస్ట్రోనామికల్ సైన్స్, ఆ నక్షత్ర గ్రహాల పరిగణన ఎవరికైతే వస్తుందో వాళ్ళ సంగతి మనం చూసుకోవాలి. ఏమీ రాని వాళ్ళకి మనకు జాతకాలు చూడ్డం రాదు కాబట్టి జాతకాలు కలిసినా కలవకున్నా మన పరిజ్ఞానం చాలు. అసలైన పరిజ్ఞానం ఉంటే ఓకే. అందువల్ల వాళ్ళు జాతకాలు చూసి ఆ జాతకాలను బట్టి వాళ్ళని, అదొక అంశం. మీరు యూ కెన్ ఎంక్వైరీ విత్ ఎనీ వన్. జాతకాలను బట్టి వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ శరీర తత్వాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కంపాటబిలిటీ. అది చూసి ఇవన్నీ చూసి నిర్ణయించేవాళ్ళు. కుటుంబాలు సరే, ఎందుకంటే కయ్యానికి నెయ్యానికి బియ్యానికి మూడింటికి సమవుచ్చులు ఉండాలి. ఓకే. అందువల్ల అంటే ఇది చాలా కాలం నడుస్తుంది అని అర్థం, అంతే. ఈగోయిజమ్స్ రావు. మనకేమో ఇప్పుడు చాలా గొప్ప గొప్ప ఆదర్శాలు చెప్తాము, అవి ఏమీ లేవు. అది పర్వాలేదు, ఆధునిక కాలం నేను మాట్లాడను. ఎందుకంటే ఇది త్రేతాయుగం ముచ్చట తీసుకొచ్చి కలియుగంలో చెప్పడంలో ఆ, ఔచిత్యమే లేదు. ఓకే. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇక్కడ సీత ఏమిటి
అంటే శివధనుర్భంగం అయిన తర్వాత దశరథుల వారిని కూడా పిలిపించి వాళ్ళ సమ్మతితో కదా వివాహం జరిగింది. అందువల్ల రామునికి అసలు సీత అంటే అనురాగం ఏమిటి అంటే, తన తండ్రి గారు కూడా మెచ్చినటువంటి దారా పితృకృతాయితి, తండ్రి గారు కూడా మెచ్చి చేసినటువంటి సంబంధం అని సీత అంటే అపరిమితమైన అనురాగం. నిజం చెప్పాలంటే వాళ్ళు ప్రౌఢ దశలో పెళ్లి చేసుకోలేదు. వాళ్ళంతా కూడా జస్ట్ కౌమారం దాటి యవ్వన ప్రారంభంలోనే పెళ్లి చేసుకునేవాళ్ళు ఆ కాలంలో. అందువల్ల ఇంకా ముగ్ధత్వం ఉంటుంది ఇంకా కూడా. సో అందుకని అందువల్లనే కొంచెము ఈ చైల్డ్ మ్యారేజ్ అని కాదు, కొంచెం బాగా కొంచెం చిన్నతనంలో పసితనంలో ఆ లాంగ్ లాస్టింగ్ అంటాము. అది ఎందుకంటే ఒక స్నేహంతో ముడిపడి ఉంటుంది. ఫస్ట్ స్నేహం ఉంటుంది, ఆ తర్వాత దాంపత్య ధర్మాలు వస్తాయి. అందువల్ల అతనికి చాలా ఇష్టం. అయితే తర్వాత ఏమైంది, ముందుగా అనురాగం అనే ఒక పునాది పడింది. ఆహా, తండ్రికి కూడా నచ్చిన సంబంధం అనే ఉద్దేశంలో. తర్వాత ఏమైంది, ఇక్కడ గుణము, సీత గుణం బంగారం, అసలు బంగారు బొమ్మ. సో ఆ గుణం బంగారము, తర్వాత రూపం కూడా బంగారమే. ఆ రెండు ఆటోమేటిక్ గా ఎందుకు మనిషిని ఆకర్షించవు? ఆ విధంగా రామునికి తన భార్య అంటే అమితమైన అనురాగం. ఈ శ్లోకము గురువు గారు ఇక్కడ కోట్ చేశారు. అయితే ఇక్కడ కోట్ చేయడం కాదు, ఎన్నో పర్యాయాలు, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సార్లు ఈ శ్లోకాన్ని వారు చెప్పేవారు. అంటే సీతారాములది ఎక్కడైనా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, డిస్కషన్ వచ్చినప్పుడు, సీతారాముల అన్యోన్య అనురాగాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వారి మొహంలో ఒక రకమైనటువంటి ఒక ఆనందము తుళ్ళిపడేది. ఝలక్ కదా మనం. ఎందుచేత అంటే చెబుతూ ఉన్నప్పుడు ఆ వారికి కూడా 14 ఏట ఆ వివాహం, చాలా చిన్నతనంలోనే 14వ ఏట వివాహం అయిందనమాట. కాబట్టి అంత చిన్న వయసులో వివాహం అయింది. ఆవిడ ఇంకా అంతకంటే నేను ఇంకా 2, 3 ఏళ్ళు, 3, 4 ఏళ్ళు చిన్నదనమాట. దాదాపు 10 ఏళ్ల ప్రాంతంలో ఉంటుంది. అందువల్ల ఏమైపోయిందంటే అది చూడండి, తన్ ఏమి మళ్ళీ ఆ రోజుల్లో ఏమీ లేదు, మాట్లాడుకోవడం మ్యారేజ్ అయిపోయింది. కానీ వాళ్ళది కూడా అలాగే ఛాయేవ అంటారు కదా. సో నీడలాగా ఆవిడ ఉంటూ ఉండేది, అలా నడిచింది అనమాట. ఆ తర్వాత ఈ రెండు గుణాలు ఆవిడకి, ఆవిడ చూడ్డానికి ఈయనకు తగిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండేవాళ్ళు, బంధువులు అని అడిగేవాళ్ళు అనమాట. ఆమె రూపము, తర్వాత గుణము, ఆ రెండింటి వల్ల అనురాగం ఎక్కువైంది అని ఇక్కడ రాముడిని గురించి చెప్తున్నప్పుడు, ఇది నిజంగా కూడా అది దైవికము, దైవానుగ్రహం వల్ల. ఆమె విద్యాధికురాలు కాదు సుమా. ఎందుచేతనంటే ఈయన ఎప్పుడో ఇంకా గురుకులంలో చదువుతున్న సమయంలో వివాహం అయినప్పుడు, తర్వాత కాలంలో మామూలుగా ఓరియంటల్దే చదువుకున్నారు మెడ్రాస్ సంస్కృత్ కాలేజీలో, అంతవరకే. కానీ ఆవిడ మామూలుగా అక్షర జ్ఞానమే. కానీ ఏమిటి అంటే ఈయన అంచెలంచెలుగా పైకి వెళ్ళారు. కా ఎప్పుడు ఆమెకు చదువు లేదే అన్న బాధ ఆయనకు రానే లేదు. ఎందుచేతనంటే ఈ గుణాలు వీటి వల్ల, ఆ సౌశీల్యం వల్ల అలా నడిచిపోయింది అని చెబుతూ, ఇక్కడ అదే విధంగా ఆవిడ చెప్పేవారు. ఏమని చెప్పేవారు, సీతకి మన మామూలుగా ఇక్కడ రామాయణం ఆవిడ చాలా సార్లు చదివారు. తెలుగులో ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆ శ్లోకాల సంగతి పక్కన పెట్టినా చక్కగా ఆ తెలుగులో ఉన్నటువంటి అనువాదం అంతా కూడా చాలా చాలా సార్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాల్మీకి రామాయణం ఆమూలాగ్రం చదివారు. ఆవిడ అనసూయతో మాట్లాడిన సందర్భం ఇవన్నీ ఆవిడకు బాగా గుర్తు. ఆవిడ ఈ రామాయణం విషయంలో అంటే ఒక స్పీచ్ ఇవ్వగలిగినంత నాలెడ్జ్ ఉండేది, ఆవిడ చెప్పేది. అయితే ఆవిడ కూడా అనేది, ఎందుకుండదు సీతకి ఎంత ప్రేమో, ఎందుకుండదు అసలు అలా రాముడి లాంటి భర్త ఉంటే ఎవరికి మాత్రం ప్రేమ ఉండదు అనేది ఆవిడ. అంటే ఏమిటి, నిజంగానే ఇక్కడ ఇంకో శ్లోకంలో కూడా అదే చెప్తారన్నమాట. ఏమిటి అంటే తస్యాశ్చ ఇక సీత విషయము గురుగారు రాశారు. ఆమె హృదయంలో ఎల్లప్పుడూ శ్రీరాముడే మెదులుతూ ఉండేవాడు. ఆమె హృదయంలో ఏముందో స్పష్టంగా తెలుసుకోవాలంటే హృదయమే తెలుసుకోవాలి, కానీ మాటలతో చెప్పడం శక్యం కాదట అని ఇది గురువు గారి మాటలు. అంటే మీకు హార్ట్ టు హార్ట్, దట్స్ ఆల్.
అందువల్లనే నేను చాలా సార్లు ఖండిస్తాను. ఏది ఖండిస్తాను అంటే, ఈనాటి సినిమాల్లో, చలనచిత్రాల్లో ఈనాటి జనాలు ఐ లవ్ యూ, అందులోనూ ఈ ప్రోగ్రాంలు కొన్ని చేస్తూ ఉంటారు. మ్యారేజ్ డేలనవని ప్రపోజ్ చెయ్యి, ఒక చిన్న ఒకటి పువ్వు తీసుకుని ఐ లవ్ యూ అనాలి. అసలు ప్రేమ అనేది భావము. ఆ భావాన్ని మాటల్లోకి భావానికి పరిధులు లేవు. మామూలుగా నీకు ఎంత ప్రేమ ఉందని పిల్లల్ని అడిగితే నీకు ఎంత ఇష్టం అంటే, ఇంత ఇష్టం, ఇంత ఇష్టం, ఇంత ఇష్టం అంటాడు. వాడి చేతులు బార్లా చాపగలిగినంత చాపి. అంటే ఏమిటి? అనురాగానికి అవధులు లేవు. యు కెనాట్ పుట్ ఎనీ బౌండరీస్ టు దట్. కాబట్టి అనురాగాన్ని ఏదో ఇట్లా మాటల్లో చెప్తున్నావు అంటే దాన్ని నువ్వు తగ్గిస్తున్నావు అని అర్థం. ఎందుచేతనంటే ఇప్పుడు ఏదో వీళ్ళ జనం కోసం కూర్చుని ప్రపోజ్ చేసినా నిజమైన అనురాగం అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళ కళ్ళల్లో, మన గుండెలోంచి కళ్ళల్లోకి పాకి తెలుస్తుంది. ఇప్పుడు అలా చెప్పినంత మాత్రాన వాళ్ళలో అనురాగం లేదనే మాట నేను అనడం లేదు. కానీ ఏదైతే వాటిల్లో పిక్చర్స్ లో వాటిల్లో ఐ లవ్ యూ అంటే ప్రేమ ఉంది అని అనుకుంటారో అది కాదు. ప్రేమ అనేది తెలుసుకోవాలంటే గురువుగారు అదే చెప్తారు. అది హృదయమే తెలుసుకుంటుంది. ఈ మనసును ఆ మనసే తెలుసుకుంటుంది. ఎందుకంటే మనం అంటాం కదా, ఇప్పుడు ఒక దేవుణ్ణి తెలుసుకోవాలి, గురువు ఉపదేశిస్తూ ఉంటాడు అంటే నీ మనసులో కూడా దైవం ఉంటే ఆయన మనసులో దైవం ఉంటే దైవం హృదయ అది మనస్సుకి తెలుస్తుంది. భక్తి అయినా, రక్తి అయినా, విరక్తి అయినా. కాబట్టి హృదయమే తెలుసుకోవాలి కానీ వేరే విధంగా కుదరదు. అంటే ఏమిటి? సీత హృదయంలో ఎంత అనురాగం ఉంది అనేది అది రామునికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. అది హృదయంతో తెలుసుకోవాలి. హృదయము చాలా కొన్నిసార్లు మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసు కూడా కలిసిపోతుంది అన్నాడు ఒక కవి. అంటే ఆ మనస్సులు ఎప్పుడో ఏకమైపోతాయి, హృదయం ఏకమైపోతుంది. కాబట్టి వాళ్ళకి ఆ ట్రాన్స్పరెన్సీ ఒకళ్ళది ఒకటి కనబడుతుంది అన్నమాట. అందువల్ల ఈ శ్లోకం కూడా అయితే ఆవిడ గురుపత్ని కూడా ఏం చెప్పేవాళ్ళంటే, రాముడి లాంటి భర్త ఉంటే ఎవరికైనా ప్రేమ ఎందుకు ఉండదు, కాబట్టి సీత రాముణ్ణి ప్రేమించడంలో గొప్ప ఏముంది అని ఆవిడ చెప్పేది. సో ఈ విధంగా మనము మా మాట్లాడుకుంటే ఏ అంటే ఆ రామాయణాన్ని అర్థం చేసుకోవడానికైనా హృదయపక్షము బుద్ధిపక్షము అన్నారు. ఇప్పుడు ఆచార్యవర్యుల హృదయపక్షమేమో రామాయణంలోని అనురాగాన్ని అర్థం చేసుకుంటే వారిలో రెండు పక్షాలు ఉన్నాయి, ప్రతి మనిషిలో ఉంటుంది అన్నారు గురువుగారు. వారిలోని బుద్ధిపక్షమేమో దీన్నంతా కూడా విశ్లేషించి, అనాలిసిస్ అంటాం మనం, విశ్లేషించి సామాన్యులకు కూడా అంటే కొన్ని కోణాలు మనకేమవుతాయి, మనమంతా బాలానాం సుఖబోధాయ అని ఒక శాస్త్రకారులు చెప్తూ ఉంటారు. గురువు గారి వ్యాఖ్యానం పేరు బాలానందిని. బాలానందిని అంటే మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు. బాల ముద్దు గొలిపే అదేంటి ముద్దరాలు, చక్కటి చిన్న పిల్ల ముద్దుగా మాట్లాడుతుంటే మనందరికీ కూడా ఆనందంగా అనిపిస్తుంది. సో ఆనందాన్ని కలిగించే బాల అనుకునేది మనం ఒక పద్ధతి అయితే, బాలురకు ఆనందాన్ని కలిగించేది అనేది ఇంకో అర్థం. ఏమిటి బాలురు అంటే ఎవరయ్యా అంటే, బాలురు అంటే ఆ గ్రహణధారణ బాల అంటారు. గ్రహణధారణ శక్తి ఉండాలి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ విషయంలో పరిచయము లేనటువంటి వాళ్ళు, హలో లక్ష్మీ వసుంధర, నమస్కారం మహోదయ. నమస్కారం అమ్మా. అయిపోతుంది 7 to 8 అవును మేడం. అనమాట. నిన్నటి వేరే క్లాస్ నుంచి జాయిన్ అయిపోయానండి, ఇప్పుడు అయిపోయింది అది. పర్వాలేదు, అయినా మీకు వీడియో నిన్నటిది పంపించేశాను. ఎస్ మీరు మేడం. మీరు సాహితీ నందనంలో లేకపోతే మీ నంబర్ యాడ్ చేస్తాను, మీ పేరు యాడ్ చేస్తాను, మీ ఫోన్ నంబర్ నాకు పంపించండి, నాకు లేదు. ఎస్ ఎస్ మేడం. మీ ఫోన్ నంబర్ నా ఫోన్ నంబర్ పంపిస్తే నేను సాహితీ నందనంలో మిమ్మల్ని యాడ్ చేస్తే ఈ నోటిఫికేషన్ అందుతుంది మీకు. ఓకే మేడం. ఓకే, అదే ఓకే మేడం. ఓకే, అదే సమ్మింగ్ అప్ అనమాట. సో అందువలన ఇక్కడ ఏమిటి మనము అంటే, బుద్ధిపక్షము హృదయపక్షము బుద్ధిపక్షము అని రెండు ఉన్నాయి కదా. ఆచార్యవర్యుల యొక్క హృదయపక్షంతో
రామాయణాన్ని అర్థం చేసుకున్నారు. అసలు అనురాగం అంటే ఏమిటి, భ్రాతృ ప్రేమ అంటే ఏమిటి, దాంపత్యం అంటే ఏమిటి, అపత్యం అంటే అన్ని రకాల ప్రేమను అర్థం చేసుకోవడానికి హృదయపక్షం కావాలి. కానీ కర్తవ్య నిర్వహణకు ఇంకా ముందు ముందు బుద్ధిపక్షం కూడా చెప్పబోతారు గురుగారు. సో కర్తవ్య నిర్వహణ కోసం బుద్ధి అనేది కూడా ఉపయోగించాలి కాబట్టి బుద్ధిపక్షం కావాలి. ఇక్కడ ఒక గ్రంథాన్ని పరామర్శించి విమర్శించి పరిశీలించి అందిస్తున్నారు కాబట్టి రా ఆచార్యవర్యుల యొక్క అనువాదం అంటే బాలానందిని అన్నాను కదా. ఎవరైతే ప్రారంభ దశలో ఉంటారో సంస్కృత ప్రారంభ దశలో అన్ని అలంకారాలు అన్ని వ్యాకరణాంశాలు అర్థం కాకుండా అందులోనూ కావ్యంలో ఉండేదే ఒక ధ్వని, సజెస్టివ్ మీనింగ్ అనేది ఉంటుంది. దాన్ని పట్టుకోలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అందించడం అనేది ఏదైతే పెట్టుకున్నారో అది బాలానందిని అనే వ్యాఖ్యానం. ఇందువల్ల లోపల నుంచి తరచి తరచి చూశారు. మరి అంత తరచి చూసి అనువాదం చేసిన తర్వాత మళ్ళీ ఈ 2-3 వ్యాసాలు ఎందుకు రాయాల్సి వచ్చింది? చాలా చోట్ల లెక్చర్స్ ఇచ్చారు, అది వేరు సంగతి. ఇలా మళ్ళీ ఎందుకు రాయాల్సి వచ్చింది? 2 పుస్తకాలు కూడా వచ్చాయి. ఏమిటి? ఆ శ్రీమద్ రామాయణామృత తరంగిణిలో మనోభావలహరి విలాసాలు అనేది ఒకటి రాశారు. ఆ పుస్తకం ప్రింట్ అయింది, అది అవైలబుల్ ఉంది ఇప్పుడు మన సంస్కృత భాష ప్రచార సమితిలో. అదే విధంగా వాల్మీకి యొక్క రామాయణంలోని ఉపమాలంకార సౌందర్యం అని ఇంకో పుస్తకం రాశారు. ఎందుకు రాశారు అంటే ఇక్కడ మళ్ళీ స్పెషల్ ఫోకస్ కోసం రాశారు. మామూలుగా రామాయణము ఆమూలాగ్రంగా చదివితే వెతుక్కోవాలి. అంటే మనోభావ లహరి విలాసాల్లో ఆ సైకాలజీ అనే టాపిక్ ఏదైతే ఉందో ఆ సైకాలజీ అనే టాపిక్ ను గురించి డిస్కస్ చేశారు. అసలు మనస్తత్వ విశ్లేషణ అనేది ఏదైతే ఉందో ఆ దానిలో టక ఒక సైంటిఫిక్ వేలో సాగిపోతుంది. ఈ ఘట్టంలో ఇలా ఎందుకు వీళ్ళు ఇలా ఆలోచించారు, ఇది ఇలాంటప్పుడు ఇది ఎలా జరుగుతుంది అని ఇమ్మీడియట్ గా మ్యాథమెటికల్ స్టైల్లో స్టైల్లో దిస్ ఇస్ ది ఫార్ములా, దిస్ అన్నట్టుగా ఎందుకు అదర్వైజ్ మళ్ళీ ఇంకో రామాయణం అవుతుంది. అందువల్ల మనోభావ లహరి విలాసాల్లో మనస్తత్వ విశ్లేషణ చెబితే అంటే మనస్తత్వ శాస్త్రం సైకాలజీ చెబితే ఈ ఇంకొకటి దానిలో ఉపమాలంకార సౌందర్యం అనేది ఉపమా అంటే ఏమిటి అసలు, ఆ ఉపమాలంకారాలు ఎన్ని వాడాడు, ఆ అలంకారాలలో ఏదో వాడాలని వాడారో మనము వాడుతుంటాం లేదు కానీ అంటే దానిలోని సౌందర్యం ఎలా ఉండి ఎంత అందమైన వాడారు అనేది అది ఒక పుస్తకం రాశారు. కాబట్టి మొత్తం రామాయణం చదువుతున్న ఒరవడిలో ఏమవుతుంది, ఆ కథ వైపు కళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. కథ తెలుసుకుందామని ఓన్లీ సంస్కృత శ్లోకము చక్కగా అర్థమైతే కింద వ్యాఖ్యానం అవసరం లేదు. కానీ ఎంత చదువుకున్న వాళ్ళకైనా రామాయణము టకీమని అర్థమవుతుంది అంటే ఏదో మామూలు భావం అర్థమవుతుంది కానీ దానిలోని అంతరార్థం అర్థం అవ్వదు. అందువల్ల అది మామూలుగా ఆచార్యవర్యులు రామాయణ అనువాదంలో అంటే దానిలో ఏం చేశారు బాలనంది సాధ్యమైనంత వరకు అవసరమైన చోట తప్ప వివరణ జోలికి పోకుండా ఎక్కడైనా స్పెషల్ అవసరం అయితేనే వ్యాఖ్యానించారు. లేకుంటే సింపుల్ గా చాలా సింపుల్ గా రెండు లైన్లు అంటాం కదా, 2 పంక్తుల అనుష్ఠు శ్లోకానికి 3 పంక్తుల్లో ఆన్సర్ ఇచ్చేసారు. ఎక్కడ చూసినా అంతకంటే కనబడదు. కొత్తలో చూసినప్పుడు నేను కూడా అనుకున్నాను ఇదేమిటి నాలాంటిదనేది ఇంకా అందంగా రాయగలను అనుకున్నాను. అలా రాస్తే గురువు గారు విక్రించేవారు. అవునులే పురాణ ప్రవచన శైలి అనేవారు అనమాట. కాబట్టి అంటే కావ్యానికి అనువాదం అనేది ఎలా ఉండాలి, వ్యాఖ్యానం ఎలా ఉండాలి అని వారి దగ్గర నేర్చుకున్న విషయమే. కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు వారిలోని పిపాస తీరలేదు. రామాయణంలో ఎంతో ఉంది, అది అందించాలి సమాజానికి అని ఆ 2 పుస్తకాలు కాకుండా మళ్ళీ వ్యాస ఎక్కడో రాశారు. అంటే ఆ పుస్తకాలు తర్వాతి కాలంలో వచ్చాయి. ఆ పుస్తకాలు రాకముందు ఈ ఏదైతే ఉందో రామాయణంలోని భాష కవిత్వం అనే ఆర్టికల్ ఎప్పుడో రాశారు, లాంగ్ ఎగో. ఆ ఆర్టికల్ను ఆ తర్వాత సందేశం, రామాయణం ఇచ్చిన సందేశం, ఇవి దానిలో ఈ వ్యాసమంజరి అనే పుస్తకంలో చేర్చారు. నేను వారిని గురించి మాట్లాడాలి కదా, ఏది మాట్లాడాలని సెర్చ్ చేస్తూ గ్రంథాలను పరిశీలిస్తూ ఉన్నప్పుడు
ఇందులో అమూల్యమైన విషయాలు ఉన్నాయి. రామాయణం అందరూ చదువుతారు. కానీ ఇంత ఏమంటాము, ఇంత లోతుగా డీప్‌గా అంటాం కదా! ఇంత లోతుగా పరిశీలించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ అంశాలన్నీ రావు. నేను మనోభావ లహరి విలాసాల్లో వీడియోలు చేసేసాను. ఒక రెండో, మూడో వీడియోలు చేశాను. ఇదే సేమ్ సాహితీ నందనం సీరీస్‌లో. కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఇందులో కూడా మెటీరియల్ ఉందని తీసుకున్నాను. సో, ప్రాసంగికంగా ఎన్నో విషయాలు, సామాజిక అంశాలు కూడా చర్చించాను ఇవాల్టి దానిలో. మళ్ళీ ఏమిటంటే ఇంకొక రోజు ఇంకొక సెషను ఈ వాల్మీకి రామాయణానికి సంబంధించిన సందేశం అనేది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత చూస్తే మళ్ళీ చాలా ఉన్నాయి ఈ వ్యాసమంజరిలో. అంటే మనం మామూలుగా ఇప్పుడు తెలుగులో చెబుతున్నాను కాబట్టి తెలుగు వాళ్ళకి ఆసక్తికరంగా ఉండేట్టుగా నన్నయ్య నన్నయ్య ఆంధ్ర భారతం పైన ఈ సంస్కృత భారతం యొక్క ప్రభావము అది అద్భుతం తెలియాలి. చాలా మంది రెండు భారతాలు పక్కన పెట్టుకొని చదవరు. చాలా మంచి మంచి పద్యాలు, శ్లోకాలు గురువు గారు ఇచ్చారు. అది కూడా చెప్తాను. ఇది ఇలాగే నడుస్తుంది. ఇది ఏమిటంటే విశృంఖలంగా అంటాం కదా! దీనికేమి గొలుసు కట్టు మన పరిధి నేను నిర్ణయించలేదు. నాకు ఓపిక ఉన్నన్నాళ్ళు యావత్ శక్తి అన్న టైప్‌లో ఉందన్నమాట. కాబట్టి అదే విధంగా మన సంస్కృతాంధ్ర భాగవతాల పరిశీలన కూడా అవసరం కాబట్టి, ఇప్పుడు ఇది విన్నటువంటి ఎవరైనా విద్యార్థులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి అవి కూడా నేను చెప్పబోతున్నాను. సో, దిస్ ఈస్ మై మిషన్ అనుకోవాలేమో. ఈ విధంగా చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఐ డూ థాట్.